ఇంకా గ్యాస్ వినియోగదారులు పరుగులు పడిగాపులు సిలిండర్ కోసం పరుగులు పెడుతూ పడిగాపులు కాస్తున్న జనం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని వంట గ్యాస్ ఆన్లైన్లో వంట గ్యాస్ బుకింగ్ కాకపోవడం, బుకింగ్ పూర్తయిన వారికి సిలిండర్లు సకాలంలో రాకపోవడం వినియోగదారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్ అయితే రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్ లభించక మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు వినియోగదారులు భావిస్తూ ఉన్నారు. దీంతో మొత్తం చూసుకుంటే గోడౌన్ నుంచి వినియోగదారులకు పంపిణీ చేసేందుకు ఆటోలో సిలిండర్లు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ఆటో వెనుక పరిగెత్తారు. సిబ్బంది రహదారి పక్కన ఆటోను ఆపి బుకింగ్ల ఆధారంగా పంపిణీ చేశారు. మరోవైపు ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఉపజమైన భారీగా తరలివచ్చి వంట గ్యాస్ సిలిండర్లతో మండుటెండలో సైతం బారులు అయితే తీరారనమాట. సో ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలందరూ పరుగులు పెడుతూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇస్తామని చెప్తుంది. బుకింగ్ అవ్వకపోతే అదే అవుతుందని చెప్తుంది అనమాట. ఓటీపీ ఖచ్చితంగా ఉండాలి. ఓటీపీ ఉన్నవారికి గ్యాస్ అయితే ఇస్తారు, లేకపోతే ఎవరు. సో మొత్తం మీద గ్యాస్ అయితే చాలా కష్టమైపోయింది. సో తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.